యాక్చువల్‌గా ఈ స్టోరీ ఆ రోజు మనం చెప్పుకున్నాము జరిగినప్పుడు. బట్ అప్పటికి ఆహ్, హంతకులు ఎవరు అనేది తెలీదు. ఇప్పుడు డీటెయిల్స్ ఎస్ఓటీ పోలీసులు, స్పెషల్ ఆపరేటింగ్ టీమ్ పోలీసులు చెప్పారు. సో, ఇది కొద్దిగా షాకింగ్‌గానే ఉంది. ఇది ఎలా జరిగింది ఏంటనేది మనం చూద్దాం. మామూలుగా అయితే ఈ నెల 17వ తేదీ కిస్మత్పుర బ్రిడ్జ్ అని ఉంది రాజేంద్ర నగర్లో. ఆ బ్రిడ్జ్ కింద నగ్నంగా ఉన్న ఒక శవం బా కనపడింది. దాదాపు 25-30 ఏళ్ల మధ్య ఉన్న మహిళ నగ్నంగా పడి ఉన్న శవం కనిపించింది. దాంతో 12 గంటల ప్రాంతంలో చూసిన వాళ్ళు ఇమ్మీడియట్‌గా ఎవరికో చెప్పడం, వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. పోలీసులు వచ్చారు. నగ్నంగా ఉండడం, ఆమె బాడీ మీద గాయాలు ఉండడం అవి చూసి పోలీసులు మర్డర్ అయి ఉండొచ్చు అనేది అనుకున్నారు. దాన్ని ఇమ్మీడియట్‌గా పంచనామా చేసి అక్కడి నుంచి పోస్ట్ మార్టం తరలించారు. పోస్ట్ మార్టంలో కూడా ఈ మీద రేపు జరిగింది. దాని తర్వాత హత్య చేశారు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత వీళ్ళు క్లూస్ ఏమీ దొరకలేదు. వీళ్ళకి క్లూస్ టీమ్ ఒకటి పనిచేసింది. అట్లాగే ఇంకొక టీము సీసీటీవీ ఫుటేజ్ అబ్జర్వ్ చేయడం ఇవన్నీ కూడా చేశారు. ఆ ఏరియాలో సీసీటీవీలు లేవు. దగ్గరలో అయితే రెసిడెన్షియల్ ఏరియాలు, తర్వాత విల్లాలు అలాంటివి ఉన్నాయి. కానీ ఈ బ్రిడ్జి దగ్గర సీసీటీవీ లేకపోవడంతో దూరంగా నుంచి చాలా సీసీటీవీలను పరిశీలించాల్సి వచ్చింది. రెండోది, మహిళ ఎవరు అనే విషయం తెలిస్తే ఇది చిక్కుముడి విడిపోతుంది అనుకున్నారు. కానీ మహిళ ఎవరు అనేది కూడా పోలీసులకు తెలియదు. దాంతో పోలీసులు సీసీటీవీని పరిశీలించారు. అట్లాగే అనేక పోలీస్ స్టేషన్లు ఏమైనా మిస్సింగ్ కేసులు ఉన్నాయా అనేది కూడా చూశారు. కానీ మిస్సింగ్ కేసులు కూడా ఎక్కడా లేవు. మిస్సింగ్ కంప్లైంట్లు ఎక్కడ ఈ మధ్యకాలంలో ఇలా పలానా మహిళ మిస్ అయిందన్నట్టుగా కంప్లైంట్ లేవు. అందువల్ల పోలీసులకి ఇది ఒక సవాల్గా మారింది. దాంతో వాళ్ళు ఇటు నాంపల్లి దగ్గర నుంచి, రాజేంద్ర నగర్ దగ్గర నుంచి, హైదర్గూడ ఇవన్నీ సీసీటీవీలని పరిశీలించడానికే వాళ్ళకి 5-6 రోజులు పట్టింది మొత్తం. సో, పరిశీలించి ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉన్నారా ఏంటి అనేది చూసుకున్నాక వాళ్ళకి ఆటో డ్రైవర్ల మీద అనుమానం వచ్చింది. 2 ఆటో డ్రైవర్లు ఒక మహిళను బలవంతంగా హైదర్గూడ దగ్గర తీసుకొని వెళ్ళినట్టుగా అక్కడ ఒక కళ్ళు కాంపౌండ్ బయట రోడ్డు మీద ఒక మహిళ ఉంటే ఆ మహిళను తీసుకెళ్ళినట్టుగా వాళ్ళకి వచ్చింది. దాంతో వాళ్ళు ఆ నెంబర్ ట్రేస్ చేసుకొని ఆటో డ్రైవర్లను ఇద్దరిని పట్టుకొని వాళ్ళని ఇంకా సోకాల్డ్ తమదైన పద్ధతి అంటారు కదా, అంటే వాళ్ళని కొట్టడం చేశారు. దాంతో వాళ్ళు మొత్తం స్టోరీ జరిగింది ఏందని చెప్పారు. ఈమె ఏంటంటే ఈ నెల 14న ఆదివారం ఈమె కూలీనాలు చేసుకుని ఇళ్లలో పనిచేసుకునే ఒక మహిళ. మామూలుగా ఈమెకి కళ్ళు తాగే అలవాటు ఉంది. మామూలుగా తెలంగాణలో మనం చాలా చూస్తుంటాము. ఇంటిల్లిపాది కళ్ళు తాగడం అనేది ఇక్కడ సంప్రదాయం, వాళ్ళ కల్చర్లో పార్ట్. అది చాలా ఊర్లలో ఇళ్ళకు మనం గెస్ట్గా వెళ్ళినా కూడా టీ కాఫీ ఆఫర్ చేసినట్టుగా బాబు ఒక గ్లాస్ కళ్ళు తాగ నాన్న అని అడుగుతూ ఉంటారు. అది నిజానికి మంచి సంప్రదాయమే, కానీ ఒక్కోసారి అదే ప్రాణాల మీదకి తేవడం కూడా కనబడుతుంది. సో, ఇక్కడ ఏమైందంటే ఈమెకి అలవాటు ఉంది కళ్ళు తాగడం. మామూలుగా హైదరాబాద్లో కళ్ళు కాంపౌండ్లు ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవి, ఇప్పుడు తగ్గిపోయినాయి, కానీ ఇంకా ఉన్నాయి. కళ్ళు కాంపౌండ్లో కళ్ళు తాగడం అనేది ఇప్పటికి ఉంది. కళ్ళు కాంపౌండ్కి నేను కూడా చాలాసార్లు పోయినా. సో, మామూలుగా మహిళలు కూడా తాగుతుంటారు అక్కడ. ముఖ్యంగా ఈ పని చేసుకునే మహిళలు వీళ్ళొచ్చి, అంటే ఒక మిడిల్ క్లాస్ మహిళలు అలాంటి వాళ్ళు తాగరు. పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా శ్రామిక మహిళలు తాగుతుంటారు అక్కడ. అలాగా ఈమె కూడా వచ్చి ఆ రోజు ఫుల్గా తాగేసింది. మధ్యాహ్నం వచ్చింది ఈమె లంచ్ టైంలో తాగేసింది. తాగేసి ఎక్కువైపోయి ఆమె నడవలేక బయట రోడ్డు మీద పడిపోయింది. అయితే ఈమె తాగుతుండడాన్ని అక్కడ తాగడానికి వచ్చిన ఆటో డ్రైవర్లు ఇద్దరు గమనించి వాళ్ళు కన్నేసి పెట్టారు. అంటే మందు తాగుతుంది, ఈమెను మనం ట్రై చేయొచ్చు అన్న యాంగిల్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. సో, అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మరి ట్రై చేద్దాం ఏమని అనేసి. ఆ యాంగిల్లో చూస్తున్నప్పుడు ఆమె బయటికి వెళ్ళి తూలి పడిపోయింది. పడిపోయేసరికి వీళ్ళకి ఇదే మంచి అదను అన్నట్టుగా వాళ్ళు మా మనిషే అని చెప్పి ఆటోలో ఎక్కించుకున్నారు. అక్కడ వేరే వాళ్ళు కూడా పట్టించుకోలేదు. ఎందుకంటే తాగింది, పడిపోయింది, అట్లాంటి ఆమెను గురించి ఏం పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోలేదు. వీళ్ళు ఆటోలో వేసుకొని ఇంకా అక్కడ నుంచే మాల స్టేషన్, ఒకటి ఆటో డ్రైవ్ చేస్తుంటే ఇంకొకటి ఆమెని పట్టుకొని చేస్తున్నాడు. ఆమెకి స్పృహ సరిగా లేదు కాబట్టి ఆమెకేం అర్థం కావట్లేదు. అలాగా ఎక్కడ తీసుకెళ్ళి ఈమెని
చేయాలనేది వాళ్ళు ప్లాన్ చేసుకుని వీళ్ళకి బాగా తిరుగుతున్న ఏరియాల్లో ఇట్లా ఈ కిస్మత్పుర బ్రిడ్జి దగ్గర అయితే బాగుంటుంది ప్లేసు, అక్కడైతే కెమెరాలు అవి కూడా ఉండవు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి ఆమెను ట్రై చేయడం మొదలుపెట్టారు. ఆమె సరిగా కోఆపరేట్ చేయకుండా కొంత అప్పటికే ఆమె కొద్దిగా స్పృహ వచ్చింది. దాంతో వీళ్ళని ఆమె ఎదుర్కోవడం మొదలుపెట్టింది, ప్రతిఘటించడం మొదలుపెట్టింది. దాంతో వీళ్ళకి కోపం వచ్చింది. వీళ్ళు కూడా తాగేస్తున్నారు యాక్చువల్గా. సో అందువల్ల వీళ్ళు కూడా ఒక విచక్షణ అనేది కోల్పోయారు అప్పటికే. ఒక విపరీతమైన